అందరికీ తెలిసినటువంటి గత 10 సంవత్సరాల నుంచి ప్రజా పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తి, ఒక క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజల పక్షాన మాట్లాడినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చేసి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నిక చేయటం జరిగింది. కావున గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇండియా కూటమిలో భాగస్థులైనటువంటి పార్టీలన్నీ కలిసి ఏకతాటిపైకి వచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చేందుకు, అలాగే కేంద్రంలో మతతత్వ పార్టీని పంపించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండంగా ఇండియా కూటమి అభ్యర్థులు గెలిచేటట్టుగా ఓట్లు వేయించడం జరిగింది. జూన్ 4వ తారీఖు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతూ ఉంది. అలాగే ఈ నెల 27వ తారీఖున జరగబోయేటటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో భాగంగా ఏదైతే పట్టభద్రులు ఉన్నారో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సిపిఐ, సిపిఎం, టీడీపీ, టీజేఎస్, ఆప్ పార్టీ అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి పెద్ద సంఖ్యలో కూడా పట్టభద్రులందరూ కూడా ఉద్యోగస్తులు అందరూ ఓట్లేసి పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అన్ని పార్టీల నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో సిపిఐ పార్టీ నుంచి తాటి వెంకటేశ్వర్లు గారు జిల్లా కార్యవర్గ సభ్యులు, అలాగే సిపిఎం పార్టీ నుంచి ఎడ్రా శ్రీకాంత్ గారు ఖమ్మం కాన్స్టిట్యుయెన్సీ కన్వీనర్గా ఉన్నారు. అలాగే ఆప్ పార్టీ నుంచి నల్లమోతు తిరుమలరావు గారు రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, అలాగే టీజేఎస్ పార్టీ నుంచి జంగిపల్లి రవి గారు సిటీ ప్రెసిడెంట్గా ఉన్నారు టీజేఎస్ పార్టీలో, అలాగే టీడీపీ పార్టీ నుంచి విజయ్ గారు నగరాధ్యక్షులుగా ఉన్నారు. అందరూ కలిసికట్టుగా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అత్యధిక ఓట్లు, పట్టభద్రుల ఓట్లు ఖమ్మం నగరంలో ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి తీన్మార్ మల్లన్న బ్యాలెట్ పేపర్ తీసుకెళ్ళి 2వ వరుసలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న పేరు ప్రక్కన మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని చెప్పేసి పట్టభద్రులందరినీ కూడా అన్ని పార్టీల వాళ్ళం కలిసి కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కూడా మళ్ళీ ఒకసారి ఓటు అభ్యర్థించడానికి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.